ఈ నెల 8 మరియు 9 తేదీల్లో గూడూరు పట్టణంలోని దువ్వూరు రామనమ్మ మహిళా కళాశాలలో ఫ్రీడమ్ ఫైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమర యోధులు సయ్యద్ నజీర్ అహ్మద్ స్ఫూర్తిగా తీసుకుని నిర్వహిస్తున్న స్వాతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు రహీం పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో స్వాతంత్ర సమర యోధుల ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మైనారిటీ విభాగం నాయకులు విడుదల చేశారు. 4వ తరం 5వ తరం 6వ తరం వరకు వెళ్ళి నిజంగా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎవరైతే మనకు స్వాతంత్ర్యానికి పాటుపడ్డారో అలాంటి సమరయోధులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి చరిత్రను వెలికి తీసి వాళ్ళ యొక్క ఫోటోలతో కూడా తైలవన చిత్రం ఒకటి తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ చేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 546 కార్యక్రమాలు నిర్వహించారు. మన అదృష్టం ఏంటంటే జిల్లాలో మొదటిసారిగా మన గూడూరుకే వస్తున్నారు. తెలుసుకోవాల్సిన మనం చరిత్రలో కొన్ని పేర్లు తెలుసుకుంటాం. దాంట్లో ఇది చరిత్ర వక్రీకరించడం కాదు, వాస్తవం చెప్పడం యొక్క ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనకు కొంతవరకు పాఠ్యాంశాల్లో ఒక వ్యక్తి గురించి ఈయన చేసాడని తెలుసుంటుంది, కానీ చరిత్రలో అది కాదు. అది చరిత్ర వక్రీకరించి రాయబడింది కొన్ని చోట్ల. దానికోసంగా కూడా ఆయన ప్రూఫ్స్ తీసుకుని నిరూపించబడి భారత ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చి మనకు చరిత్ర తెలియజేసే విధంగా ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే మాకంటే కూడా మీకు తెలియపరిచేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ పాస్అవుట్ అయిన తర్వాత మీరు స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానివచ్చు, UPSC ఎగ్జామ్స్ కానీ వెళ్తారు కదా. అలాంటప్పుడు ఇలాంటి చరిత్ర మీద మీరు ఒక సివిల్స్కి వెళ్ళాలంటే, ఒక కలెక్టర్ ఆఫీస్కి అవ్వాలంటే ముందుగా వాళ్ళ విషయ పరిజ్ఞానం చెప్పింది కాకుండా ఆయన తర్కించగలటువంటి విషయ పరిజ్ఞానం కావాలంటే ఇలాంటి చరిత్రల మీద చాలా అవసరం ఉంటుంది. ఒక ఎక్సే ఎగ్జామ్ మీకు రాస్తే, ఒక ఎస్ఏ కాంపిటీషన్ పెట్టాను, గాంధీ చరిత్ర రాయమని చెప్పని రాస్తే ఒక 500 మంది రాస్తే దాంట్లో ఇద్దరికి ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు అందరికీ చరిత్ర తెలుసు, ఇద్దరికి ఎందుకు ఇచ్చారు? ఏదో ఆ సంథింగ్ స్పెషల్ వాళ్ళిద్దరు దాంట్లో మెన్షన్ చేశారు. గాంధీ గారి గురించి రాసిన చరిత్రని ఇక్కడ మాస్టర్లు కానీ విద్యార్థులకు తెలియని కొంచెం విషయాల్ని వీళ్ళు చాలా చక్కగా మనకు తెలియపరిచారు. కాబట్టి వాళ్ళకి మార్కులు ఇచ్చి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాం. గాంధీ గారి చరిత్ర మార్చి సినిమాలకు తీరు కదా, ఒకే చరిత్ర, కానీ 10 మంది రాసి ఎవరికి ఎందుకు ప్రైజ్ వచ్చిందంటే అది స్పెషల్. అలాగా ఇప్పుడు వచ్చినటువంటి నజీర్ అహ్మద్ గారు ఏం చేశారంటే ఆయన యొక్క సొంత నిధులతో ఆయన కష్టపడి మన భారత దేశంలో స్వాతంత్రాన్ని పాల్పడి మరుగున పడిపోయే వాళ్ళకి తెలియకుండా చాలామంది ఇప్పుడు మనకు తెలిసిన కొన్ని పేర్లతో మాత్రమే పాఠ్యాంశ పుస్తకాలు రాసుకున్నాము. అలాగే ఫస్ట్ టీచర్ మీకు ఫాతిమా అభిషేకర్, జ్యోతిబాయి పూలే ఇలాంటి యొక్క లేడీస్ యొక్క పేర్లను కూడా ఆయన పరిశోధన చేసి మీకు ఔన్నత్యాన్ని తెలియజేసే విధానం తేదీల్లో మన DRW కాలేజీలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులది ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇంకోటి ఈ ఎగ్జిబిషన్తో పాటు ఆయన సుమారు 1 గంట 2 గంటల ఉపన్యాసం చేస్తారు. అది ఎంతవరకు నాలెడ్జ్ అంటే ఇక్కడ విన్న వాళ్ళందరూ ఆయన కార్యక్రమం పెంచుకొని మా ఎమ్మెల్యేలు మంత్రులు సహా మేము ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని ఆయన ఆహ్వానిస్తున్నారు. ప్రతి చోటు కూడా మనకు అవకాశం మూడు దక్కింది. కాబట్టి మీరందరూ కూడా మరో సెలవైనా కూడా ఇలాంటి కార్యక్రమం విన్నా చూసినా కూడా మనకు చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. చరిత్ర మీరు చెప్పగలిగే వాళ్ళు అవుతారో మంచి అవకాశం. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాలని మీరు అందరూ ఒకసారి కోరుకుంటూ విద్యార్థులందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే కొన్ని చరిత్రలు మనకు తెలియదు. ఎందుకంటే దాదాపు మేము పాఠశాలలో చదువుకున్నటువంటి 68 సంవత్సరాల్లో గోడ పక్కన ధర్మం సత్యవాదాలు మేము పాఠాలు వింటా ఆ శ్లోకం చదివేవాడిని. సత్యమేవ జయతి ఇవన్నీ గొప్ప గొప్ప స్లోగన్స్ ఉండేటివి. అవి మాకు తెలియకుండా మాకు కొంత జ్ఞానాన్ని ప్రసాదించాయి. అలాగే ఈరోజు రేపు 8, 9 తేదీలో జరగబోయే ఈ కార్యక్రమం ఎంత గొప్పదంటే చరిత్రలో మరుగున పరిచింది. ఆ రోజు చరిత్ర రాసే అవకాశం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉండేది, కొన్ని కులాలకు మాత్రమే ఉండేది, కొన్ని అగ్రకులాలకు మాత్రమే చదువు ఉంది. కాబట్టి ఆ చదువులో వాళ్ళకు కావాల్సిన వ్యక్తులు మాత్రమే చరిత్రలో రాశారు. చరిత్ర తెలియకుండా ఇప్పుడు దాదాపు 69-70 సంవత్సరాల్లో మేము స్కూల్లో ఒక 500 మంది బాలికలలో 100 మంది బాలికలు ఉంటే దాదాపు 34 మందికి ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉండేది. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే గొప్ప స్వాతంత్ర పోరాటాలు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసినట్టు మేము చదువుకున్నాం, మీరు కూడా చదువుకుంటారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి అనేవి యుద్ధం చేయలేదు.
ఆమె ఒక రాజ్యానికి రాజుగా ఉండింది. ఆమె బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయలేక బర్మాకు పారిపోయింది. అది ఎవరికి కూడా తెలియదు. యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర సైన్యాధ్యక్షుడుగా పనిచేసాడు జోకరీబాయి అనేవి యుద్ధం చేసింది. బ్రిటిష్ వాళ్ళ చేతిలో మరణం చెందింది. ఆమె జయరాజ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. దాదాపు ఈ చరిత్ర 83 వరకు మాకు మీకు ఎవరికి తెలియదు. ఆ చరిత్ర పరిశోధకులు పనిచేస్తే ఆమె మొన్నటి వరకు జీవించండి. 93 వరకు ఆమె జీవించి దాదాపు 97 సంవత్సరాలు బతుకునింది. ఆమెను స్వాతంత్ర సమయంలో చనిపోయిందని చెప్పి ఎవరో కథ రాస్తే ఆ కథని ప్రచారం చేశారన్నమాట. అంటే యథార్థాలని మనకు తెలియకుండా చేశారు. కాబట్టి మన ఈ రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి చరిత్ర పరిశోధకుడు, ఆయన గొప్ప పరిశోధకుడు, ఎంత పరిశోధించే నజీర్ అహ్మద్ గారు దాచిన రిటర్న్ హిస్టరీ అంటే చరిత్రలో ఎంతోమంది మహాపురుషులు మరుగులు పడినారు. వాళ్ళందరినీ వెలుగు తీసే ప్రక్రియలో భాగంగా ఆయన మొట్టమొదటి స్వాతంత్ర సమరంలో ఎవరెవరు యుద్ధం చేశారంటే మీకు తెలియకుండా కూడా మీ తాతలు ముత్తాతలు కూడా స్వాతంత్ర సమరం చేస్తుంటారు. కానీ ఆ సమరయోధుల విషయాన్ని మీ తల్లిదండ్రులు మీకు చెప్పుకుంటారు, మీ తాతలు మీకు చెప్పుకుంటారు. అంటే ఆడకానికి ఆ చరిత్ర మర్చిపోతారు. అంటే వాళ్ళు చేసిన త్యాగాలని మీరు గుర్తుంచుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. హిస్టరీ అనేది ఒక స్టూడెంట్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అది మీరంతా చదువుంటారు. ఎవరైతే బీఆర్ఎస్ ఎవరైనా హిస్టరీస్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది. హిస్టరీ కాన్సెప్ట్స్ వస్తే ఎట్లా మన హిస్టారియన్స్ ఉన్నారో ఆ టైంలో ఉండేటువంటి రిసోర్సెస్ పరంగా అన్నీ ఒకసారిగా ఇంక్లూడ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఇప్పుడంటే టెక్నికల్గా చాలా మనం డెవలప్ ఎరాలో ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా అనిపించవచ్చు. ప్రీవియస్ డెకేడ్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా కష్టమైన పని. సో ఈ ప్రాసెస్లో చాలామంది ఎంతోమంది మనకు తెలియని వాళ్ళు, మన తాతలు ముత్తాతలు ఇలాంటి వాళ్ళు చాలామంది ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ చాలామందికి తెలియదు వాళ్ళు ఉన్నారనే సంగతి కూడా చాలామందికి తెలియదు. బట్ వాళ్ళు కూడా ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకునేది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఉంటారో వాళ్ళకి తెలుసుకుంటారేమో. బట్ ఏంటంటే ఈరోజు టెక్నికల్గా డెవలప్ అయిన ఈ టైంలో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఏదైతే అదే అందరూ చేసే పని కూడా కాదు. ఎవరైతే హిస్టారియన్స్ ఉన్నారో, నసీర్ అహ్మద్ సార్ గారు ఉన్నారో, ఇది చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ అనమాట. చాలా రీసెర్చ్తో కూడుకున్నటువంటి పని ఇది. ఆయన రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క దగ్గర తిరిగి డీప్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ మరుగున పడినట్టు పెద్దలు చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది దిస్ ఇస్ బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. హిస్టారికల్గా నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దీన్ని మనం అందరూ ఇష్టంగా సద్వినియోగం తీసుకోవాలని చెప్పి నేను ఏదేమైనప్పటికీ మన జీవిత చరిత్ర ఒక దగ్గర బానిసత్వంగా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు భారతదేశం మలిగి దాని విముక్తి పొందేదానికి చాలామంది ప్రాణాలు అర్పించారు. భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళు. అయినప్పటికీ ఏంటంటే మహాత్మా గాంధీకి మాత్రమే పేరు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పోరాటం కాదు, దీన్ని మంచితనంతో తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఆయన మహాత్మా గాంధీ గారు చాలా పోరాటాలు చేస్తారు. దానికి కూడా భారతదేశంలో చాలామంది ప్రాణాలు అర్పించారు. కొన్ని వేల మంది భారతదేశంలో కులానికి, మతానికి అతీతంగా చాలామంది ప్రాణాలు అర్పించారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే చరిత్ర కూడా ఏంటంటే రేపు 9వ తారీఖు కూడా దాంట్లో చరిత్రలో ఆ రోజులు ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళల్లో చాలామంది పేర్లు ఈరోజు మనక్కడ మాకే తెలియదు, మీకు ఇక్కడ ఏం తెలుసు. కాబట్టి మా చదువుకునేటప్పుడే అప్పుడే ఏమి లేదు. ఇప్పుడు మీకు ఇంకొద్దిగా లేటెస్ట్గా ఏంటంటే కొంత ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమి కూడా మనం చూసినప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ చరిత్ర చెప్పేదానికన్నా స్వార్థాలు ఎక్కువైపోయి రాజకీయాలు వచ్చేసి ఆ రాజకీయాల స్వార్థాల కోసం ఈరోజు దేశ చరిత్ర చెప్పే పరిస్థితి పోయి ఈరోజు పరిస్థితిలోకి వచ్చేసి ఏదేమైనప్పుడు మీరు ముందుకు పోవాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు, రహీం భాయ్ చెప్పినట్టు మీ ఎగ్జామ్స్లో వాటిలో ముందు 10 మందిలో ఒకరుగా మనం ఉండాలంటే ఆ 10 మందిలో ఒకరుగా కాకుండా ఆ రకంగా మనం ముందుకు పోవాలంటే మనం చదువుకునేదే కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం.
దాంట్లో భాగంగానే ఇప్పుడు మీ సార్ చెప్పినట్టు 8-9 తారీఖులో మీరు చేసే సేవ, మీరు చేసే సర్వీసు, ఇవన్నీ కూడా వాలంటీర్స్ పద్ధతులు ఈరోజు మీరు అనేక మంది స్టూడెంట్స్, రాజకీయ నాయకులు, అదేవిధంగా చాలామంది పెద్దలు కూడా వచ్చి మీ కాలేజీకి వచ్చే పరిస్థితి ఉంది. మా పాప కూడా ఇక్కడే చదివింది BSc BEd. కానీ పరిస్థితి ఏంటంటే చదివినంత మాత్రాన మనకి ఏది ఉద్ధరించదు. కాబట్టి మా పాప ఇంట్లోనే ఉంటుంది 22 బిడ్డలు. అయినప్పటికీ మనం ఆ రోజు ఏదో టీచర్ చేయాలని అది చేయాలని ఆశించాం. కానీ ఎన్ని జరగలే, ఆ చదువు వరకు జరిగింది, ఆమె బయట ఆమె జీవిస్తుంది. కాబట్టి ఎన్ని కూడా మీరు కూడా ముందుకు పోవాలన్నా ఇంకోటి కానీ జనరల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. దీంట్లో మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ మీరు వాలంటీర్స్ పని సార్ చెప్పినట్టు ఆ సేవాభావాన్ని మీరే మా ముందుగా వచ్చి ఆ సేవాభావాన్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం దీంట్లో పాల్గొని ఈ ఫోటో ఎగ్జిబిషన్ని జయప్రదం చేసడానికి చాలా 300 చెట్ల ఫోటోలు ఉన్నాయి. ఎంత మీ థియేటర్ కాలేజ్ మొత్తాన్ని అతికించాల్సి వస్తుంది. ఇవన్నీ డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఏ పక్క నుంచి ఎక్కడ రావాలనేది కూడా మీరు అందరూ డైరెక్షన్ ఇస్తారని ఆశ